ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నేను ఈ సంవత్సరం ఎంత ట్యాక్స్ కట్టాలండి? చూస్తా. మీ జీతం ఎంత? 1,00,000. ఇదిగోండి ప్రూఫ్. ఓకే సార్, మీరు టోటల్ గా 25,000 ట్యాక్స్ కట్టాలి. సరే సార్. ఆగండి. మీకు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా వస్తున్నట్లుంది. బిజినెస్ ఇన్కమ్ టోటల్ గా 6 lakhs మీ బ్యాంక్ అకౌంట్ లో పడింది. దానికి ఎవరు కడతారు ట్యాక్స్? సార్, అవి చిన్న వ్యాపారాలు. సో నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయలే. సో దీని మీద ఎంత ట్యాక్స్ కట్టాలండి? సార్, అందుకనే ప్రిజంప్టివ్ టాక్సేషన్ సెక్షన్ 44AD ఉంది. సో ఎవరైతే చిన్న వ్యాపారాలు చేస్తూ సరిగ్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయరో అలాంటి వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఎంతైతే బిజినెస్ ఆదాయం పడిందో దానిలో 6%. మీ కేసులో ఓవరాల్ గా 6 lakhs పడ్డాయి. 6 lakhs ఇంటూ 6% అనగా 36,000. ఈ 36,000 పైన మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నారు. సో 36,000 లో 30% అంటే 10,800. టోటల్ గా 35,800 మీరైతే ట్యాక్స్ అనేది కట్టండి.